నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి. భీమవరంలో హితవు పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆస్ట్రేలియాలో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ వెంట ఉన్న 40 మంది రాష్ట్ర ప్రతినిధులు. బాపట్ల జిల్లా యువతిపై జరిగిన అత్యాచారాన్ని తణుకులో ఖండించిన రాష్ట్ర మహిళా నేత సరళాదేవి. తణుకు పట్టణంలో పెరిగిన వాకింగ్ సంస్కృతి, నిండుతున్న సంబంధిత పార్కులు, ప్రాంగణాలు. తాడేపల్లిగూడెం కెబేలా రోడ్లో డ్రైనేజీలను శుభ్రపరిచిన పురపాలక సిబ్బంది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజా వినతుల స్వీకరణ ఆరంభం. రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఏలూరులో స్థానిక న్యాయమూర్తులకు సూచించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. దేశ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు శనివారం నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థుల ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. అదేవిధంగా ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉన్నదో అది నేను చదువుకున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలోనే నా నాయకత్వానికి బీజాలు పడ్డాయి. ఎస్పీఎల్ నేను 3వ తరగతి నుంచి కూడా 9వ తరగతి వరకు క్లాస్ లీడర్గా ఉన్న నేను 10వ తరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్గా నియమించబడడం ద్వారా, విద్యా సంఘాల్లో పనిచేయడం ద్వారా ఆనాడు పడ్డటువంటి బీజాలు ఈనాడు నన్ను కేంద్ర మంత్రి స్థాయికి తీసుకువెళ్ళాయి అనడంలో ఎటువంటి అనుమానం, సందేహం కూడా లేదు అనేటువంటి విషయం గర్వంగా చెప్తూ ఉన్నా. ఏదైతే చదువుకున్నానో అదే పాఠశాలకి, అదే కళాశాలకి నాకు రిప్రజెంటేటివ్గా ఉండడం ఒక గర్వకారణంగా నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అరసవల్లి సుబ్రహ్మణ్యం, భీమవరం కన్వీనర్ తాయిత సురేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి సత్యనారాయణలు పాల్గొన్నారు. అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. అతిసార కేసుల వ్యాప్తి అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే వైద్యాధికారులు మైక్రో ప్లాన్, కమ్యూనికేషన్ స్ట్రాటజీ, మానిటరింగ్ మెకానిజం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటింటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆశా కార్యకర్తల ద్వారా తక్కువ బరువు ఉన్న చిన్నారులకు జింక్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. చిన్నారుల ఎదుగుదలను పర్యవేక్షించేలా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు తక్కువ బరువు ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి నాగేశ్వరరావు, జిల్లా అభివృద్ధి అధికారి కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం నుంచి 4 రోజుల పాటు ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి.
ప్రతిష్టాత్మకమైన ఈ సభలకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త లైన్స్ మల్టిపుల్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ నాయకత్వంలో 40 మంది ప్రతినిధులు రాష్ట్రం నుంచి తరలి వెళ్లారు. ఈ మేరకు వారు మహాసభలలో పాల్గొని రవీంద్రనాథ్ చేతబూనిన భారతీయ జాతీయ పతాకంతో పెరేడ్ చేసి ప్రత్యేకత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ వి విజయకుమార్ రాజుతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు చెందిన 6 జిల్లాల గవర్నర్లు, ఉప గవర్నర్లు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో యువతిని రేప్ చేసి కర్రలతో కొట్టి చంపేసిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేసిందని చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు. ఈ దుస్సంఘటనకు నిరసనగా పలువురు మహిళా బృందంతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టవలసిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఈ ఘోరమైన అంశం తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి హోమ్ మినిస్టర్ను బాధితురాలు ఇంటికి పంపించి ధైర్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం బాధ్యత గల ప్రభుత్వ స్పందన స్పష్టమైందని సరళాదేవి పేర్కొన్నారు. ఏమైనా ఇటువంటి విషాదకరమైన విషయాలపై మానవతావాదులు స్పందించి అరాచక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరచాలని కోరారు. సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన ఆదేశాల మేరకు వంగల్పూడి అనిత గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారికి మరి ఆదేశం ఇవ్వడం, మరియు వారు అక్కడ ఎమ్మెల్యే గారు కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు అందజేసిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను తెలియజేసేది, ఇటువంటి పునరావృతం ఇంత ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఇది పూర్తిగా గవర్నమెంట్ మీద మరి డిపార్ట్మెంట్ మీద వదిలివేయకుండా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు మేల్కొని ఇది ఎక్కడో జరిగింది అని కాకుండా మన మధ్యలో ఉన్న బాలికలకి మన పక్కనే మన దగ్గర ఉన్న జరుగుతున్నదిగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి మానవ మృగాల్ని ముందుగానే గుర్తించి చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా ప్రతి మనిషి ఆలోచించినట్లయితే కనుక ఇటువంటి పునరావృతం అవ్వకుండా ఉంటాయని, మరి సమాజంలో ప్రతి మనిషి కూడా ఒక బాధ్యతగా ఈ విషయంలో వ్యవహరించాలని. ఈ కార్యక్రమంలో సంక్రాంతి విజయలక్ష్మి, పెరుమాళ్ల షర్మిల, రాపోలు వాణి, ఊటకోటి వెంకటలక్ష్మి, ఉనికొట్ల ఉమాజ్యోతి, మహమ్మద్ మీను, కాజులూరి సుబ్బలక్ష్మి, చలమశెట్టి పద్మలు పాల్గొన్నారు. మారిన ఆహారపు అలవాట్లతో సంభవిస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఏకైక మార్గమైన వ్యాయామ అలవాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు నడకే మొదటి అడుగుగా పరిగణిస్తూ మారుతున్న జీవనానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నడకే దివ్య ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు. హడావుడి జీవితాల్లో ఆరోగ్యంపై దృష్టి సారించాలని నడక మార్గాన్ని ఎంచుకున్న పట్టణ జీవులు సౌకర్యాలు కొరవడ్డాయి. రహదారుల ప్రక్కన నడక సాగించాల్సి రావటం నరకాన్ని చవిచూపిస్తోంది. ఒక ట్రెండ్ పార్కులున్నా అవి అనువుగా లేకపోవడంతో నడక సాగించి ఆరోగ్యం పెంచుకోవాలని భావించే వారి ఆసక్తి సన్నగిలుతోంది. అయితే తణుకు పట్టణానికి సంబంధించి ముందు చూపుతో ముఖ్యమైన చోట్ల వాకింగ్ పార్కులను, ప్రాంతాలను పాలకులు, సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్ర షుగర్ సమీపంలో అభివృద్ధి చేసిన గోస్తని పార్కు, చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వాకింగ్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడక ప్రాంతాలను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. మంచి సదుపాయాలు ఉండడంతో ఈ ప్రాంతాలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు విచ్చేసి నడుస్తూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. అయితే పెరిగిన జనాభాకు వీలుగా మరికొన్ని చోట్ల మరిన్ని వాకింగ్ పార్కులను అభివృద్ధి చేయవలసిన బాధ్యత పురపాలక సంఘానిది. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ప్రతినిధి, సీనియర్ మెడికల్ రిప్రజెంటేటివ్ విఎన్ శివకుమార్ మాట్లాడుతూ శారీరక శ్రమ తగ్గిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా నడక ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు.
ఆరోగ్యం మహాభాగ్యంగా ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలన్నా కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటే చాలనే ద్వారంలోకి వచ్చేసారు. ఎందుకంటే ఆరోగ్య మహాభాగ్యం అనేది ఎన్నో ఏళ్ళ బట్టి వస్తున్న సూక్తి అది. ఈ రోజున ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. వాకింగ్ అని, ఎక్సర్సైజ్ అని ప్రతి చేస్తున్నారు. అలాగే ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటించడం జరుగుతుంది. సో మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నాము. నిత్యం ఆరోగ్యాలు కూడా ఆ విధంగానే అనుకూలంగా ఉంటున్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్స్ని కలవడం, మందులు వాడడం, అనారోగ్యాలకి గురవడం తగ్గుతాయి. ఈరోజు కామన్గా అందరూ వేసే డిసీజ్లో మెయిన్ బీపీ షుగర్ ఉన్న వల్ల వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ అంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఈ బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయంటే కరెక్ట్గా వ్యాయామం లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల షుగర్ వస్తుంది. బీపీ అనవసరంగా ఆలోచన పెరగడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల బీపీలు పెరుగుతున్నాయి. ఈ రెండు ఉండడం వల్ల మూడో కండిషన్ కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది. కార్డియాక్ ప్రాబ్లం రావడం అంటే అది తెలియని పరిస్థితి, ఎలా వస్తుందో తెలియదు. సో ఈ కారణం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం వ్యాయామం. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది కంప్లీట్గాను. ఈయనతో పాటు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పి అబులు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం బాలా, ఈవి బాపయ్యలు పాల్గొని వాకింగ్ వల్ల కలుగుతున్న మేలును వివరించారు. రైతులకు చెల్లించవలసిన ధాన్యం సొమ్మును వెంటనే చెల్లించాలని కౌలు రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇరగవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శనివారం ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంటూ నినాదాలిచ్చారు. తిరిగి వ్యవసాయ పనులను ఆరంభించేందుకు అవసరమైన ధనం లేక దయనీయ స్థితికి చేరాల్సిన పరిస్థితిలో పడ్డామంటూ ఆ పత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొత్త ప్రభుత్వం అర్థం చేసుకుని అన్నదాతను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నాయకులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో పెచ్చేటి సుబ్బారావు, పాల శ్రీను, బొక్క వెంకటేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, గుబ్బల ముత్యాలరావు, పాల సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు కాంతి ధర్మ పిరమిడ్ ఆధ్వర్యంలో తిరుపతిపురం గ్రామంలో శనివారం శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవహింస వద్దు, శాకాహారం ముద్దు అంటూ నినాదాలిచ్చారు. గ్రామ సర్పంచి కాండూరి లీల జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తణుకు పరిసర ప్రాంత ధ్యానులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన సందర్భంగా హిందూ వాహిని, హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సభను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పెంటపాడు మండల కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఆయన నిర్వహించి మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారం అయ్యే దిశగా పనిచేయాలని చెప్పారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, నాయకులు భావన ధాన్యలక్ష్మి, బండారు నాగులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.